ఎందుకో ఏమీ అక్కలేదు. మొన్న నామినేషన్ చూస్తే వంగ గీత గారికి 5,000 జనం కూడా లేరు. పవన్ కళ్యాణ్ గారు 1,30,000 జనం వచ్చారు. ఇవాళ 1,30,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గిస్తారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు. ఏ ఒక్కరో గుండెల్లో పెట్టుకుని అభిమానంతో ఉన్నారు. మా జీవితం బతుకున్నంతకాలం మేము పవన్ కళ్యాణ్ ఓటేస్తాం దేవుడా అని వెంకన్న బాబుకి ఎన్ని దేవుళ్ళు ఉన్నారో ఈ సృష్టిలో అన్ని దేవుళ్ళకి దండ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరూ ఆయన కుటుంబం ఆయన బాగోవాలని ప్రతి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒకటే అడ్డమైన వాడు ఓడిపోయాడు అంటున్నాడు. ఓటమి వెనక ఏముంది? విజయం ఉంది. ప్రతి ఓటమి వెనకాల విజయం ఉంటుంది. విజయంలో గెలుస్తాడు. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా తెలియక ఆయన మీద ఏమీ లేవు విమర్శలు. 3 పిల్లలు ఉన్నారు అంటున్నారు. 3 పిల్లలు కాదు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇడిపోరు. వాళ్ళకి కావాల్సిన ఆస్తులు ఇచ్చేసి పక్కన పంపారు. ప్రతిదానికి గెలుపుకుంటే చాలా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సత్తా ఏమైనా ఉంటే పిఠాపురం రోడ్డు పోటీ చేయమని ఇంకా టైం ఉంది. నీకు ఓట్లు ఏమి లేవు, పిఠాపురం ఏమి లేదు అంటాం కాదు. పవన్ కళ్యాణ్కి ఉందో జగన్మోహన్ రెడ్డికి ఉందో తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కావాలని విమర్శిస్తున్నారా? కావాలనండి, వేరే దారి లేదు. 3 పెళ్లి తప్ప ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డికి. అంతమంది 3 పెళ్లి. మరి ప్యాకేజ్ ఇస్తారు అంటున్నారు. మరి ప్యాకేజ్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ ఒక్కసారి ప్యాకేజ్ తీసుకునే అంత కర్మేం లేదు. ఆయనే 100 మందికి కౌలు రైతులకి ఎన్నో. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోనే కౌలు రైతులు చచ్చిపోతే 80 మందికి 80 లక్షలు ఇచ్చాడు. 92 మంది 92 లక్షలు ఇచ్చాడు. 40 మందికి 4 లక్షలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా పౌరులు వచ్చారా? ఎందుకు? వైజాగ్లో ఉత్తు తుఫాను వచ్చింది. ఆ ఉత్తు తుఫాన్లో వాళ్ళందరూ కొట్టుకుపోయి దేవుడు రావుని ఎడుతుంటే వాళ్ళు కాగలించుకున్నారు తప్ప ఎవరికైనా సొంత డబ్బులు పావులు ఇచ్చాడా? ఇవాళ నిజానికి నీతికి నిజాయితీకి మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ గారు అంటేనే మారిపోయారు. ఒక డబ్బు కోసం అయితే ఈ ప్రజల కోసం రావక్కర్లేదు. ప్రజలకు సేవ చేద్దామని ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కాదు, సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచి ఆ హోటల్ టీ బండి అమ్ముకునే వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే చూస్తాం ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ లేదు. అయితే ఇవాళ భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు. ఇవాళ పేద ప్రజలకు ఏదో చేద్దామని ఉంది. మరి నామినేషన్ మొన్న వేశారు కదా, 1,00,000 పైగా జనాలు వచ్చారు. ఆ 1,00,000 పైగా జనాలు వచ్చిన ప్రతి ఒక్క జనం అదే పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే 1,00,000 మీద పైగా మెజార్టీ వస్తుంది. అలా గెలిపించుకునే అవకాశం ఎక్కువ ఉందా? గెలుపు ఖాయం. మరి ఓటేస్తారా వంగ గీత గారు అంటున్నారు కదా? వంగ గీత గారిని 5 ఏళ్ళు అయిందండి ఇప్పుడు వచ్చింది ఓటేయమని. అమ్మ మేము 3 గంటల్లో ఈ వరదల్లోని వానల్లోని ఏడ్చాం, దోమల్లోని మా అంక చూసలేదు. ఇవాళ వచ్చావు, ఇవాళ ఓటేం చేసుకుంటావు, మళ్ళీ మాకు కాపాడవు అన్నారు పెద్దలు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వంగ గీత గారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి నమ్మని ఇక్కడికి వచ్చి మీకెంత ఉందో పవన్ కళ్యాణ్కి ఏముందో ఇక్కడ తెలిసిపోద్ది. అది ఎవడ పనితనం ఎంత ఉందో తెలిసిపోద్ది. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ఇస్తారు. ప్యాకేజీలు తీసుకుని పని అతనికేంటి? వేల మంది ప్రజలకి ఎన్నో రకాల దానాలు చేస్తున్నాడు. ఆయన ఒక దానకరుడు. హరిశ్చంద్ర మహారాజు లాంటివాడు పవన్ కళ్యాణ్ అంటే. ఈ జగన్మోహన్ రెడ్డి కన్న తండ్రిని చిన్నబాబుని చంపించాడు. ఇవాళ తల్లిని ఎక్కడో ఇతర దేశాలు పోయింది. తల్లికి కూడట్టినట్టు పిల్లలకి పోగొట్టాడని అలాంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. మరి వైఎస్ షర్మిల గారు కూడా చాలా వరకు ఆయన విమర్శిస్తున్నారు కదా, సొంత అన్నీనే విమర్శిస్తున్నారు. ఆయన విమర్శిస్తుందండి, ఏం చేస్తే ఆ కన్న తల్లి ఏమి కాదు. బాబు కారు ఏదైనా పాత కారు ఏదైనా ఉండి బయటకు వెళ్ళినాక వేసుకో చచ్చికెళ్ళినాక ఎక్కడికో ఉంది. ఆవిడ కారు లేదు, ఆవిడ చంపేస్తాడేమో భయం అమెరికా పోయింది. ఈ షర్మిలని చంపేస్తాడు, షర్మిల భయం పడుతుంది. ఏదన్నా నీకు ప్రజల్లో ఒక నువ్వు ఏమైనా చేసిన తల్లికి కన్న తల్లికి కూడేస్తుంది. నువ్వు ప్రజలకి ఏం పెడతావయ్యా? గొల్లపల్లి మండలం నుంచి పిఠాపురం మండలం వరకు అందరం బైక్ ర్యాలీ చేసుకుంటా అందరం వచ్చాం. కానీ వీళ్ళందరూ అవమానంతో వచ్చిన వాళ్ళే, ప్రేమతో వచ్చిన వాళ్ళే. కాకపోతే ఎవ్వరో డబ్బులు తీసుకుని మా ఏదో 300 ఇచ్చి 250 ఇచ్చి ఇవాళ గీత గారు 250 300 ఇస్తున్నారు, బిర్యానీ పెడుతున్నారు. అలా పెట్టిలో అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఇంచుమించు 50,000 పైన అవుతుంది మొన్న వచ్చిన జనాలు. ఇంకోటి ఏంటంటే మరి డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చారు జనాలు అంటున్నారని అది ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళకి నిజం.
ఇక్కడికి వస్తే ఆ జనాలు అన్నా కూడా ఉంటే సునామీ అయిపోను, అన్నా కూడా ఆ జనాలకు వస్తే సునామీ అయిపోయినాడు. కాకపోతే వీళ్ళందరూ ప్రేమతో వచ్చిన వాళ్ళు కళ్యాణ్ గురించి ఫ్యామిలీ అయితే ఇతను ఏదో వచ్చాడు ఏదో చేద్దాం మేము మా పిఠాపురం నియోజకవర్గం ఏంటంటే కొత్తగూడ వస్తే అతనికి ఫుల్ మెజార్టీ ఇచ్చి ఒక నియోజకవర్గం ఇది పిఠాపురం అంటే అదేదో అతను వచ్చాడు ఏదో చేస్తాడని. గీత గారు వచ్చారు, పెదారాజ్యంలో మేము కొట్లిప్పుకుని చేసాం, ఆవిడేం బీగింది లేదు. ఇక్కడ 5 సంవత్సరాలు ఎంపీ అయింది, పిఠాపురం ఒక్కరోజు కూడా లేదు. దొరబాబు గారు ఆవిడ ఆపోజిట్లో ఉండి పంపించి రాలేదు. ఆవిడ ఈ ఏరు వచ్చి నాకు ఓటే అంటుంది. ఆవిడ ఎండలో నిలబడి ఎండలో మాడిపోయి ఎందుకు ఆవిడకి అనే మొన్న అదే మాటకు వస్తే మొన్న ఎండ తీవ్రతతో ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది అంటున్నారు. మరి చుట్టుపక్కల జనాలు పడలేదు, ఆవిడ ఒక్కలే పడింది. ఏంటి అసలు దానికి ఇంకా పడిపోతారు. జగన్ గారికి గులకరాయ, ఈవిడ కళ్ళు తిరుగుతాం. ఈ మా నియోజకవర్గం పిఠాపురం వాళ్ళు వీళ్ళంతా జాలివాళ్ళు గుండెలు కదా, వీళ్ళేదో ఓట్లు వేస్తారండి. అది ఎంతనే నాటకం. మరి జగన్ గారి గులకరాయ కోసం ఏమంటారు మీరు? అదే నానా పూలు వచ్చింది మన పవన్ కళ్యాణ్ చెప్పారు. నానా పూలు వచ్చింది అంటే 5వ సారి కొడుకోమో పులు తినేసి. అలాగే ఇది నానా పూలు కథ. గీత గారిది నానా పూలు కథ, జగన్ గారిది నానా పూలు కథ. అది గీత గారిని మనం ఎండలో నిలబడి తిరిగేమని చెప్పామా? ఆవిడ ఇంకా 5 జన్మకి సంపాదించేసుకుందారని. 5 జన్మలకే ఇప్పుడు 3 జన్మలు సంపాదించేసుకుంది, ఇంకా 5 జన్మలు సంపాదించుకుందారని. ఇంకా ఆవిడ వయసే ఇంచుమించు 55, 60 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకెందుకు ఆవిడకి? ఇంకెందుకు? అయ్యాల పెదారాంజలో యంగా ఉంది కాబట్టి మేము చేసాం. కొత్త వాళ్ళు చూడొద్దా? కొత్త యంగ రావద్దా? వాళ్ళే తినేస్తారా? వాళ్ళే బతికేస్తారా? అది మెయిన్. ఇంకోటి ఏంటంటే ఈ ఒక్కసారి లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి, ఇప్పుడు చూడండి పిఠాపురం ఎలా ఉంటుందో అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించే అవకాశం ఎక్కువ ఉంది అనేసి అంటున్నారు. అనే దాని మీద దత్తాత్రేయ కూడా ఉంది, దాంట్లో డిబ్బీలో డబ్బు. ఇంకోసారి చూస్తే అది పోద్ది. ఆ గుళ్ళు అమ్మేసుకుంటారు. వెంకన్నబాబు గుళ్ళో తిరుపతిలో బంగారం ఎలా తాగలేడేసుకున్నారో ఇక్కడ దత్తాత్రేయ గుళ్ళో కూడా ఇవన్నీ తాగలేడే ఉంటారు. ఇంకోసారి చూడమా? అది మేము తెలంగాణ పోతాం, ఇంకోసారి వస్తాం. ఇంక అది మెయిన్. తెలంగాణ పోయి అక్కడ డ్రైవర్ల కింద బస్సుల మీద కార్లో తిరుగుతాం. ఇంకా మరి ఇదే చూడాలి మేము. ఇంకోటి మరి జగన్ గారు వస్తే ఈసారి మళ్ళీని జగన్ గారు వస్తే ఇంక ఇప్పుడు తెలంగాణ కానీ మేము మా కొయిట పోయి అక్కడ ఏదో ఏది గాడిదల్ని ఒంట్లని మేపుకుంటాం అక్కడ. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద వస్తారంటారా? చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద వస్తారు. ఇప్పుడు 2 సంవత్సరాలు మన కళ్యాణ్ గారికి ఇస్తారు. నెక్స్ట్ ఏమో మన కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నెక్స్ట్ టైం 2029లో. ఇది మాత్రం గ్యారంటీ. ఇక్కడైతే మాత్రం పిఠాపురానికి ఎమ్మెల్యే కింద గ్యారంటీ. మెజార్టీ అని ఎంత మెజార్టీ ఎంత అనుకుంటా? ఇక్కడ నీకు ఇంచుమించు ఉప్పాడ కానీ మన రిలీజులు కానీ మన ఈ కాపులు కానీ ఈ ఎస్సీలు కానీ అందరూ ఫుల్ పక్కాగా. కాకపోతే వీళ్ళు 250, 300 ఇచ్చి ఏదో మేపుతున్నారు. మేపినా తింటారు కానీ నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేను వ్యాపారస్తుని. మా స్టాఫ్ కూడా తినమన్నాను. వాళ్ళు ఇస్తారు, ఓసీబోలు తిస్తారు. ఆల్రెడీ కౌన్సిలర్లు గట్రా వచ్చే డబ్బులు తినమంటున్నాం. తిని ఓటు ఇక్కడ వేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఓటు. ఇక్కడైతే మాత్రం ఏదో పేరు పెంపిద్దాం. మరి ఇక్కడ పిఠాపురానికి వచ్చేస్తారు అంటున్నారు జనాలు. గాలి మాటలయ్యా. మరి అదే మాట ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కూడా చేసి ఉండొచ్చు. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలిగి బెండ్ అవను అందరూ అయితే దండాలు పెడుతున్నారు కానీ ఆయన నేను దండాలు పెట్టినన్నాడు కాబట్టి అటువంటి అతనితో చెప్పించి పని చేయించవచ్చు. నగ్గితేనే చేస్తాం, ఇంకెందుకు? అది స్వార్థం అవుతుంది. నగ్గకుండా కూడా చేయొచ్చు అతనుకున్న అధికారానికి. అంటే సార్ 2 చోట్ల ఓడిపోయారు కదా, ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. అలా అనకూడదు. ఓడిపోవడం అనేది అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు అలా ఓడిపోకూడదనే ప్రత్యేకించి సామాజిక వర్గంగా బలం ఉన్న చోటనే పోటీ చేయడానికి కారణం అది. అంటే పవన్ కళ్యాణ్ గారిని అదే జగన్ గారిని చూసి ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంట. అంటే భయం కోల్ది. భయం అని అనుకోకూడదు, అతనికి భయం. అతను ఏంటంటే ఇలా ఓటు చీరిపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీరిపోతే నాకు కొన్ని ఓట్లు, చంద్రబాబు నాయుడు కొన్ని ఓట్లు పడితే మనకి వాటమి మళ్ళీ వస్తుంది,
మళ్ళీ జగన్ సీఎం అవుతారు, అది ఇలా జరగకూడదనే కదా ఎవరితో పడితే ఆడితో కలుతున్నారు. అంటే ఆయన ఓడించడానికి ఇన్ని మంది పోటీ చేస్తున్నారు అంటారు మీరు? ఆయనే చెప్తారు కదా, నేను చెప్పక్కర్లేదు. ఆయన ఓడించడమే నా జయం అన్నారు కదా, అతను నగ్గపోవడం కాదు. ఇతనికి నగ్గపోయినా జగన్ సీఎం కాకపోవడం అతనికి ఇష్టం, అదే చెప్తున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే సార్, మరి ఓఎన్జీసీ అన్ని రెప్పిస్తాను చేస్తాను అన్న దానికి మీరు ఓఎన్జీసీ ఆయన రప్పించట్లేదండి. గాడిమగలో ఓఎన్జీసీ ఉంది, అది అమలాపురం కాన్స్టిట్యూన్సీలో వస్తుంది. ఇంతకుముందు అదే గాడిమగ ప్రాంతం కాకినాడ దాంట్లో ఉండేది. అప్పుడు ప్రజాపాలకులు ఏం చేయలేదు. అమలాపురంలో ఓఎన్జీసీలు ఉన్నాయి. సిఎస్ఆర్ నిధులు అమలాపురంగా ఖర్చు పెడతలేదు, జిల్లా అంతా ఖర్చు పెడుతున్నారు. సో ఓఎన్జీసీ నిధుల నుంచి నేను ఏదో చేస్తానంటే మాత్రం అదేం జరగదండి. అలా జరగదు. ఏంటంటే మీలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి, కుర్రోళ్ళని అట్రాక్ట్ చేసి జాబులు కల్పిస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పడం వరకు సరే. ఇక్కడైతే మాత్రం ఈసారి అయితే మళ్ళీ హోరాహోరీ ఉంటుంది, గీతగా ఖచ్చితంగా. అంటే అంత గ్యారంటీ ఎలా చెప్తున్నా అంటే 2 చోట్ల ఓడిపోయారు కదా ఆయన. ఓడిపోయినాయండి. ఆయన సీఎం క్యాండిడేట్ అండి, అంటే పార్టీకి ప్రధానమైన కార్యదర్శి. క్యాండిడేట్ పరంగా చూసుకున్నా సరే ఆయన కన్నా వంగ గీత తక్కువండి. అందువల్ల అభివృద్ధి చేసే వ్యక్తి కూడా ఆయన. ఇంకోటి ఏంటంటే అండి, అభివృద్ధి జరిగింది వంగా గీత గారు అంటున్నారు. పిఠాపురం మొత్తం అభివృద్ధి జరిగింది. మరి జగన్ గారు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారు అంటున్నారు. ఏంటండి అసలు ఆయన ప్యాకేజ్ స్టార్ ఏంటండి? ఆయన కావాలంటే సినిమాలు చేసుకుని సరిపోతుంది ఆయన లైఫ్. ప్రజల్లోకి వచ్చి ఏం చెయ్యని అవసరం లేదు. ఆయన ఎందుకు వస్తున్నాడు ప్రజల్లోకి? ప్రజలకు మంచి చేద్దామని వస్తున్నాడు. అటువంటి ఆయన ప్యాకేజ్ స్టార్ అంటే ఎలా కుదురుతుంది? ఆయన మనకు తెలుసుకో కదా స్వభావం ఏంటనేది తెలుసుకుని మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ముగ్గురు భార్యలను విమర్శిస్తున్నారు అత్తమానం, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ముగ్గురితో కలిసి ఆయన కాపం చేస్తాడండి? లేదు కదా, ఒక విడాకులు ఇచ్చేసాడు, వేరే వాళ్ళు చేసుకున్నాడు. అంతేగాని వరుసగా ముగ్గురిని పెట్టి కాపం చేస్తలేదు ఆయన. ఏమని అందరూ తప్పే ఉంది. ఆయన అవును నాకు కాపం చేశాడు, విడాకులు తీసుకున్నారు, వేరే చేసుకున్నాడు. అంతేగా వరుసగా ముగ్గురు పెట్టి ఆయన చేయలేదు కాబట్టి అది కూడా 100% అది రాంగ్. ఇంకోటి ఏంటంటే మరి ఇక్కడైతే మాత్రం స్వస్థ స్థలం చేసుకుంటాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఎంతవరకు నిజం? అది నిజమేండి. ప్రజలు ఇప్పుడు సేపోళ్ళు ఇల్లు తీసుకున్నాడు, ప్రజలు ఉంటున్నారు. ఎన్నికలు అయిపోయాక కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా ఇక్కడే ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.